మంత్రి గారు ఈ బిల్లులో ఏమన్నారంటే 100 కోట్ల రూపాయల పైగా ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి దేవాలయాలకు ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పించాము అని చెప్పారు. అయితే 100 కోట్లకు పైగా ఇప్పటికే మన తెలంగాణ కాశీగా మనం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడలో కూడా 127 కోట్లకు పైగా ఆదాయం వస్తూ ఉంది. సో ఎట్లయితే ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి బోర్డు ఏర్పాటు చేస్తున్నామో 100 కోట్లు దాటి 127 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి వేములవాడ టెంపుల్కు కూడా మీరు వెంటనే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే 100 కోట్లు దాటితే ఏర్పాటు చేయొచ్చని మనం ఈ చట్టంలోనే ఈరోజు పొందుపరిచాం. ఆల్రెడీ మనకు 100 కోట్లు దాటినటువంటి దేవాలయం వేములవాడ ఉంది. సో దానికి కూడా ఈ తరహాలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ దేవాలయం ఇంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందంటే సరే మాకు మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి ఇవాళ ఆ దేవాలయానికి పెరిగిన భక్తుల సంఖ్య పెరిగిన ఆదాయమే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన కృషికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. దాదాపు రోజు 50,000 మంది భక్తులు వస్తున్నారు. దాదాపు 250 కోట్ల ఆదాయం ప్రతి సంవత్సరం ఆ దేవాలయానికి వస్తుంది. అంతకుముందు దేవాలయం అభివృద్ధి జరగకముందు ఎంత వచ్చింది, ఈ రోజు ఎంత వచ్చింది అనేటువంటిది మీరు ఒకసారి పరిశీలిస్తే మా ప్రభుత్వం మరి ఎంత చిత్తశుద్ధితో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసిందో మనం కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆలయాలకు మేము పూర్వ వైభవం తెచ్చాం, పురోగమనం వైపు తీసుకుపోయాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే 15 నెలల కాంగ్రెస్ పాలనలో దేవాలయాల అభివృద్ధి పూర్తిగా తిరోగమనం పట్టింది. ఎందుకో ఏమో ఆర్థిక శాఖ నుంచి దేవాదాయ శాఖకు నిధులు విడుదల కావడం లేదు. అసలు ఎక్కడికక్కడ పనులు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. గత చరిత్ర కూడా చూస్తే అధ్యక్ష, గతంలో ఎప్పుడైనా దేవాలయాల నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం వాడుకున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ నిధులు దేవాలయాలకు ఇచ్చిన పాపాన పోలేదు. కానీ మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ నిధుల చేత దేవాలయాలను నిర్మించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఉంది. అందులో ఒకటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అధ్యక్ష. దేవుడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారని మేము నమ్మినాం అధ్యక్ష. అందుకే మనం ఎందుకంటే తెలంగాణలో అనేక పుణ్యక్షేత్రాలను మరి దేవాలయాలను అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేసినాం. అదేవిధంగా విమాన గోపురానికి సంబంధించి ప్రశాంత్ అన్న చెప్పిండు, మా మిత్రులేమో మేము నిర్మించినాం అని అన్నారు. నేను కూడా నా సిద్దిపేట నియోజకవర్గం నుంచి 2 కిలోల బంగారం భక్తులు మేము వెళ్ళి నా డబ్బులు కూడా కలుపుకొని వెళ్ళి దేవాలయంకు సమర్పించి రావడం జరిగింది. కేసీఆర్ గారు కూడా స్వయంగా 1 కేజీ 116 గ్రాములు వారు కూడా ఇచ్చారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, మరి గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, మరి గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు, కేసీఆర్ గారే ఎందుకు చేసిండ్రు? అయితే అధ్యక్ష, బాసర దేవాలయానికి 50 కోట్ల రూపాయలు, భద్రాద్రి రామాలయంకు 50 కోట్లు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 50 కోట్లు, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయానికి 30 కోట్లు, కొండగొట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి 600 కోట్లతో ఈ 2 మాత్రం అభివృద్ధికి ప్రణాళికలు చేసినాం. దయచేసి దాన్ని ముందుకు తీసుకుపోవాలని గౌరవ మంత్రి గారిని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కామన్ గుడ్ ఫండ్ కింద కూడా చాలా దేవాలయాలు అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం తక్కువ 50 కోట్ల రూపాయలు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్ నుంచి మేము నిధులు ఇచ్చాం. ఎవ్రీ ఇయర్ నాట్ లెస్ దాన్ అరౌండ్ 50 crores ఇచ్చేవాళ్ళం. అయితే ఈ 15 monthsలో 1 రూపాయి కూడా విడుదలైతలేదు. మరి గతంలో CGFలో శాంక్షన్ అయినటువంటి టెంపుల్స్ను డెవలప్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి, వాటికి టెండర్లు పిలవాలి, ఆ పనులను ముందుకు తీసుకుని పోవాలని చెప్పి మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా.